హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మేము ముందరికి ఇంకొక కంపారిజన్ వీడియోతో వస్తున్నాను. అదేంటంటే మీ అందరూ తెలుసు, రీసెంట్గానే 2024 డిసెంబర్ 26న బ్రిస్క్ వాళ్ళ మోడల్ని, కొత్త మోడల్ని అనౌన్స్ చేయడం జరిగింది. బ్రిస్క్ ఆరిజిన్ అనేసి. జనరల్గా 2 మోడల్స్ చెప్పారనమాట, బ్రిస్క్ ఆరిజిన్ ప్రో. బట్ రీసెంట్గా వాళ్ళు ఓన్లీ ఆరిజిన్ మాత్రమే అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇప్పుడు అది వచ్చింది కదా, దానికి అంటే బ్రిస్క్ ఆరిజిన్కి ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఏది కాంపిటీషన్ వస్తుంది ప్రైస్ వైజ్గా కంపేర్ చేస్తే సింపుల్ డాట్ వన్ వస్తుంది అనమాట. సో దగ్గర ప్రైసెస్ అనేవి సేమ్ వస్తున్నాయి. సో ఈరోజు వీడియో వచ్చేసి బ్రిస్క్ ఆరిజిన్ వర్సెస్ సింపుల్ డాట్ వన్ కంపారిజన్ వీడియో అనమాట. సింపుల్ డాట్ వన్ చూడండి, గుర్తుపెట్టుకోండి, మరి సింపుల్ వన్ కాదు, ఎక్కువ రేంజ్ వచ్చేది కాదు. సో ఓన్లీ ఫిక్స్డ్ బ్యాటరీ వస్తుంది కదా, ఆ మోడల్. ఫస్ట్ కంపారిజన్ వచ్చేసి ప్రైస్ ఫ్రెండ్స్. సో సింపుల్ డాట్ వన్ ప్రైస్ వచ్చేసి ఎక్స్షోరూమ్ ప్రైస్ 1,45,500 ఉంది. అదేవిధంగా బ్రిస్క్ ఆరిజిన్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,39,000 ఉంది. సింపుల్ డాట్ వన్లో వచ్చేసి ప్రైస్ అనేది ఇంక్లూడింగ్ ఛార్జర్, బ్రిస్క్లో వచ్చేసి ఎక్స్క్లూడింగ్ ఛార్జర్. అంటే ఛార్జర్ అనేది మనం సపరేట్గా కొనాలి బ్రిస్క్ ఈవీలో. సో అది ఎందుకు అలా పెట్టారు నాకు అర్థం కాలేదు. మేబీ ఫ్యూచర్లో అప్డేట్ చేసి విత్ ఛార్జర్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రస్తుతానికైతే ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓన్లీ బ్రిస్క్ ఈవీకి సంబంధించి 1,39,000 వితౌట్ ఛార్జర్ అనమాట. మీరు ఛార్జర్ సపరేట్ కొనాలంటే దగ్గర 8,000 నుంచి 10,000 దగ్గర ఏ ఛాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నాకు తెలిసినంత వరకు 750 వాట్ ఛార్జర్ అన్నారు కాబట్టి. అలా చూసుకుంటే ఎక్స్షోరూమ్ ప్రైస్ 1,39,000 ప్లస్ ఎక్స్ట్రాగా ఒక 8,000 వేసుకున్నా కూడా 1,47,000 లేదా 1,49,000 అట్లా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. దగ్గర ఒక 4,000 to 5,000 డిఫరెన్స్ అయితే ఉండబోతుంది రెండు మోడల్స్ సంబంధించి. ఈ 4,000 to 5,000 రూపీస్ మోడల్ చేంజ్ చేసుకొచ్చేసి ఏది కొనుక్కుంటే బెటర్ అనేసి చూద్దాం ఇప్పుడు. అదేవిధంగా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే సింపుల్ డాట్ వన్ వచ్చేసి ఒక 15,000 ఎక్స్ట్రా వేసుకోండి, అంటే దగ్గర 1,60,000 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా బ్రిస్క్ ఆరిజిన్లో కూడా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే దగ్గర ఒక 10,000 to 12,000 లేదా 15,000 కూడా వేసుకోండి. మాక్సిమం 15,000 వేసుకోండి. తర్వాత మీకు ఏదైనా కావాలనుకుంటే ఎక్స్ట్రా యాడ్-ఆన్స్ ఉంటాయి అనమాట, జస్ట్ లైక్ ఎక్స్టెండ్ వారంటీ కావాలంటే మీ ఆప్షనల్ అవి. దీనికి ఛార్జర్ ప్రైస్ ఎక్స్ట్రా వేసుకోండి, మర్చిపోవద్దండి. ఇవి ప్రైస్ విషయానికి వస్తే. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫస్ట్ డిజైన్ గురించి మాట్లాడదాం. డిజైన్ కొంచెం చూస్తే రెండు కొంచెం సిమిలర్ అనిపిస్తాయి అనమాట సడన్గా చూసినప్పుడు, బట్ ఏమంటే డిఫరెంటే ఉంటాయి. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఆల్రెడీ సింపుల్ డాట్ వన్ చూసాము. సో బిల్డ్ క్వాలిటీ పర్లేదు, బాగానే ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు. బట్ ఏమంటే బ్రిస్క్ ఆరిజిన్ అనేది ఇంతవరకు ఎవరికి చూపించలేదు కాబట్టి ఎలా ఉంటుందో గెస్ చేయలేము అనమాట. సో బెటర్గానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, మరి వరుసగా అయితే ఉండదని ఎక్స్పెక్ట్ చేస్తున్నా వరకైతే. కలర్స్ విషయానికి వస్తే సింపుల్ డాట్ వన్ వచ్చేసి 6 కలర్స్ ఉన్నాయన్నమాట, అంటే 4+2. 4 వచ్చేసి నార్మల్ కలర్స్, 2 వచ్చేసి స్పెషల్ ఎడిషన్ కలర్స్ అనమాట. ఈ స్పెషల్ ఎడిషన్ కలర్స్ కొనాలనుకుంటే మీరు ఎక్స్షోరూమ్ ప్రైస్కి ఎక్స్ట్రాగా 5,000 రూపీస్ అయితే పే చేయాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. బ్రిస్క్ ఆరిజిన్కి వచ్చేసి టోటల్గా 6 కలర్స్ అయితే ఉన్నాయి. బ్యాటరీ విషయానికి వస్తే సింపుల్ డాట్ వన్ వచ్చేసి 3.7 kWh బ్యాటరీ, బ్రిస్క్ ఆరిజిన్కి వచ్చేసి 4.5 kWh బ్యాటరీ అనమాట. ఈ ఎక్స్షోరూమ్ ప్రైస్ కంపేర్ చేసుకుంటే దగ్గర ఆ ప్రైస్ సెగ్మెంట్లో 4.5 kWh బ్యాటరీ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది లేదు ఫ్రెండ్స్. సో ఇక్కడైతే కొంచెం యాడ్ ఆన్ అవుతుంది అనమాట. సో ఆ బడ్జెట్లో మీకు 4.5 kWh బ్యాటరీ అనేది కొంచెం ఎక్స్ట్రా యాడ్ ఆన్ అవుతుంది. అదేవిధంగా ఛార్జింగ్ టైం విషయానికి వస్తే సింపుల్ డాట్ వన్కి వచ్చేసి దగ్గర 6 అవర్స్లో ఛార్జ్ అవుతుంది. అండ్ ఇక్కడ బ్రిస్క్ ఈవీలో వచ్చేసి 750 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు. ఈ 750 వాట్ ఛార్జర్ యూస్ చేసుకొని 0 to 100% వచ్చేసి 7 అవర్స్లో ఎక్కొచ్చని చెప్తున్నారు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఛార్జర్ అనేది మీరు సపరేట్గా కొనాల్సి ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే సింపుల్ డాట్ వన్ బ్రిస్క్ ఈవీకి రెండింటికి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. బట్ ఏమంటే వీటికి సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్స్ అయితే ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో లేవు. రేంజ్ విషయానికి వస్తే సింపుల్ డాట్ వన్ ఐడీసీ రేంజ్ వచ్చేసి 151 కిలోమీటర్స్. సో నేను ఇంతకుముందు సింపుల్ వన్కి రేంజ్ టెస్ట్ చేశాను అనమాట. రియల్ వరల్డ్ రేంజ్ టెస్ట్ అయితే మన ఛానల్లో చేశాను. సో దానికి వచ్చేసి 160 కిలోమీటర్స్ వచ్చింది రియల్ వరల్డ్ రేంజ్. అదేవిధంగా ఇక్కడ కూడా కంపేర్ చెక్ చేసుకుంటే దగ్గర 115 అంటే 115 నుంచి 120 కిలోమీటర్ల మధ్యలో రేంజ్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. వర్స్ట్ కేసు చూసుకున్నా కూడా 110 నుంచి 120 కిలోమీటర్స్ మధ్యలో రియల్ వరల్డ్ రేంజ్ వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా బ్రిస్క్ ఆరిజిన్ విషయానికి వస్తే క్లైమేట్ రేంజ్ వచ్చేసి 200 కిలోమీటర్ ఉంది. నాకు తెలిసినంతకు మ్యాక్సిమం ట్రూ రేంజ్ 150 కిలోమీటర్స్ 145 కిలోమీటర్స్ అయితే పక్కాగా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇప్పుడు చెప్పిన రేంజెస్ ఎక్కువ మోడ్లో డ్రైవ్ చేయాలి, లేదా 50 స్పీడ్లో కాన్స్టెంట్గా నడిపితే ఖచ్చితంగా అయితే వస్తుంది. ర్యాష్గా నడిపితే ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఇంత రేంజ్ అయితే ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మోటార్ విషయానికి వస్తే రెండు మోడల్స్లోనూ పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రనస్ మోటార్ అయితే యూస్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి రెండు మోడల్స్లోనూ బెల్ట్ డ్రైవ్ మోటార్స్ అనమాట. రేటింగ్ విషయానికి వస్తే సింపుల్ డాట్ వన్లో వచ్చేసి నార్మల్ పవర్ నాకు తెలిసినంత వరకు 5 kW ఉంటుంది, ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. పీక్ పవర్ వచ్చేసి 8.5 kW. అదేవిధంగా బ్రిస్క్ ఆరిజిన్కి సంబంధించి పవర్ విషయానికి వస్తే నార్మల్ పవర్ 3.3 kW, పీక్ పవర్ వచ్చేసి 5.5 kW ఉంది ఫ్రెండ్స్. టాప్ స్పీడ్ విషయానికి వస్తే సింపుల్ డాట్ వన్ వచ్చేసి 105 km/h వెళ్తుంది. బ్రిస్క్ ఆరిజిన్ వచ్చేసి 94 km/h వెళ్తుంది. రెండింటికి టాప్ స్పీడ్ చాలా సఫిషియంటే, ఏం ప్రాబ్లం అయితే లేదు. అదేవిధంగా యాక్సలేషన్ విషయానికి వస్తే 0 to 40 స్పీడ్ని
సింపుల్ డాట్ 1 2.55 సెకండ్స్లో రీచ్ అవుతుంది. బ్రిస్క్ ఆరిజిన్ వచ్చేసి 3.7 సెకండ్స్లో రీచ్ అవుతుంది అనమాట. 1 సెకండ్ పెద్ద డిఫరెన్స్ అయితే ఏం కాదు. సో వీళ్ళు వచ్చేసి మార్కెటింగ్ స్ట్రాటజీ అనమాట ఇవి చెప్పుకోవడం అనమాట. ఎందుకంటే మా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంత క్విక్గా ఉంది, అంత పర్ఫార్మెన్స్ ఇస్తుందని జస్ట్ బిల్డప్ కోసమే, కానీ ఇవి రియల్ వరల్డ్ లైఫ్లో ఎక్కడ యూజ్ అయితే కాదనమాట. ఎవరో ఇంకా ర్యాష్గా నడిపే వాళ్ళకైతే యూజ్ అవుతుంది. మోడ్స్ విషయానికి వస్తే సింపుల్ డాట్ 1లో వచ్చేసి ఎకో, రైడ్, డాష్, సోనిక్ ఉంది. బట్ ఏమంటే ఇక్కడ పర్సంటేజ్ వైజ్ మీకు మోడ్స్ అనేవి కట్ ఆఫ్ అవుతాయి అనమాట. 100% ఉన్నప్పుడు సోనిక్ మోడ్ వెళ్తుంది, ఒక 70% ఛార్జింగ్ అయినప్పుడు సోనిక్ మోడ్ అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట. ఓన్లీ మీకు 3 మోడ్స్ వస్తాయి. ఆ తర్వాత ఒక 50% వచ్చినప్పుడు 60%, 40% అలా పర్సంటేజ్ వైజ్ మోడ్స్ అనేవి కట్ అవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. బ్రిస్క్ ఆరిజిన్లో వచ్చేసి 3 మోడ్స్ ఉన్నాయి, ఎకో, రైడ్ అండ్ బ్రిస్క్ అనమాట. బ్రిస్క్ అంటే ఏం లేదు, స్పోర్ట్స్ మోడ్ అని అనుకోండి. రెండిట్లోనూ రివర్స్ మోడ్ ఆప్షన్ ఉంది. బూట్ స్పేస్ విషయానికి వస్తే సింపుల్ డాట్ 1లో వచ్చేసి 35 లీటర్స్ ఉంది, బ్రిస్క్ ఆరిజిన్లో వచ్చేసి 30 లీటర్స్ ఉంది అనమాట. రెండిట్లోనూ బూట్ ల్యాంప్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే రెండింటికి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్. అండ్ వీల్స్ విషయానికి వస్తే రెండిట్లోనూ 12 inch అలాయ్ వీల్స్ ఉన్నాయి, డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు. ఫ్రంట్ వచ్చేసి డ్యూయల్ టెలిస్కోప్ సస్పెన్షన్, బ్యాక్ వచ్చేసి మోనో షాక్ అబ్జర్వర్ సస్పెన్షన్ మూడింటిలో కామన్గా ఇవ్వడం జరిగింది. డిస్ప్లే విషయానికి వస్తే రెండింటిలోనూ 7 inch టచ్ డిస్ప్లే అయితే ఇచ్చారు. రెండింటికి కామన్గా స్మార్ట్ ఫీచర్స్ మోస్ట్లీ సేమ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ బోర్డ్ నావిగేషన్ కానీ, డాక్యుమెంట్ స్టోరేజ్ కానీ, కాల్స్ వచ్చినప్పుడు అలర్ట్ ఇవ్వడం కానీ, తర్వాత నోటిఫికేషన్ రిలేటెడ్ కానీ, జియో ఫెన్సింగ్ కానీ, ఏదైనా సరే వెహికల్ థెఫ్ట్ చేస్తే థెఫ్ట్ అలారం కానీ, ఇలా చాలా వరకు మ్యూజిక్ కంట్రోల్, ఇలా అన్నీ మోస్ట్లీ అన్నిట్లోనూ కామన్గా అయితే ఉండబోతున్నాయి. బట్ ఏమంటే రెండిట్లో బ్రిస్క్ ఆరిజిన్ అయితే ఇంకా మనకి రోడ్ల మీదకి రాలేదు. సింపుల్ డాట్ 1 మనకి డెలివరీస్ అయినప్పటికీ కూడా ఇంకా చాలా మందికి స్మార్ట్ ఫీచర్స్ అనేవి ఎనేబుల్ చేయలేదని చెప్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. ఏ కంపెనీ అయినా సరే, నాట్ ఓన్లీ బ్రిస్క్ ఆరిజిన్ ఆర్ సింపుల్ డాట్ 1, ఓలా అయినా సరే, ఏతర్ అయినా సరే అలాగే చేస్తారనమాట. ఫస్ట్ బండ్లు అయితే మన ముఖానికి కొట్టేస్తాయి డబ్బులన్నీ తీసుకొని, బట్ ఏంటంటే స్మార్ట్ ఫీచర్స్ అనేవి వీళ్ళు స్లోగా రోల్అవుట్ చేస్తారనమాట. మరి ఎందుకు అప్పుడు మొత్తం పేమెంట్ చేసుకుంటూ నాకు తెలియదు. సో దానికి తగ్గట్టుగా కొంచెమే కట్టించుకొని అన్ని ఫీచర్స్ వచ్చిన తర్వాత మిగతా అమౌంట్ కట్టించుకుంటే బెటర్ కదా. నా క్వశ్చన్ ఇది. డబ్బులన్నీ తీసుకొని స్మార్ట్ ఫీచర్స్ నువ్వు ముందర చేయకపోతే ఇచ్చేంతవరకు మీరు లాస్ అయినట్టే కదా స్మార్ట్ ఫీచర్స్. సో కంపెనీస్ కూడా థింక్ చేయాలి. కస్టమర్స్ కూడా కొనేటప్పుడు షోరూమ్స్లో కొంచెం గట్టిగా అడగండి దీనికి రిలేటెడ్గా. వారంటీ విషయానికి వస్తే నార్మల్ వారంటీ ఇవ్వడం జరిగింది సింపుల్ డాట్ 1లో. బ్యాటరీ, మోటార్ అండ్ వెహికల్ మీద వచ్చేసి 3 years లేదా 30,000 kilometers, ఛార్జర్ మీద అయితే 1 year ఇవ్వడం జరిగింది. అండ్ వీళ్ళు రీసెంట్గానే 8 years వారంటీ అయితే తీసుకొచ్చారనమాట. అందులో వచ్చేసి బ్యాటరీ అండ్ మోటార్కి 8 years లేదా 60,000 kilometers అంటున్నారు. సో నాకు తెలిసినందుకు అమౌంట్ వచ్చేసి 10,000 ఎంత పే చేస్తే రెండింటికి వస్తాయి. మీరు ఓన్లీ బ్యాటరీ మీద కావాలంటే కూడా తక్కువ అమౌంట్ పే చేస్తే బ్యాటరీ మీదనే వస్తుందని చెప్తున్నారు వారంటీ. బ్రిస్క్ ఆరిజిన్ వారంటీ విషయానికి వస్తే బ్యాటరీ అండ్ వెహికల్ మీద వచ్చేసి 3 years లేదా 30,000 kilometers, అదేవిధంగా మోటార్ మీద 3 years లేదా 36,000 kilometers ఇవ్వడం జరిగింది. ఎక్స్టెండ్ వారంటీ కావాలనుకుంటే ఇక్కడ వచ్చేసి 5 years లేదా 60,000 kilometers బ్యాటరీ మీద అయితే వస్తుంది ఎక్స్టెండ్ వారంటీ. అమౌంట్ అయితే ఇంకా మెన్షన్ చేయలేదు ఎంత అనేసి. అండ్ రెండిట్లోనూ మీరు అబ్జర్వ్ చేస్తే వెహికల్ మీద వారంటీ ఇచ్చారనమాట. బట్ వెహికల్ అంటే ఏం కవర్ అవుతుందో ఎక్కడ కూడా పాయింట్ అయితే ఇవ్వలేదు. కంపెనీస్ ఖచ్చితంగా వెహికల్ అని ఇచ్చిన తర్వాత ఈ వెహికల్ కింద ఈ పాయింట్స్ అంటే ఈ పార్ట్స్ అయితే వారంటీకి వస్తాయని చెప్పేసి మెన్షన్ చేస్తే బెటర్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూద్దాం ఫ్యూచర్లో కస్టమర్స్ అందరూ దీని మీద కూడా అడిగితే బెటరు. అండ్ ఇది 2 వారంటీకి సంబంధించి. అండ్ సార్ నా సజెషన్ వచ్చేసి మీరు వేరే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ బదులు ఎక్స్టెండ్ వారంటీ తీసుకుంటే బెటర్ అని నా సజెషను. సో సర్వీస్ సెంటర్స్ విషయానికి వస్తే సింపుల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ వైజాగ్లో రీసెంట్గా ఓపెన్ చేశారు. అండ్ తెలంగాణలో హైదరాబాద్లో అయితే ఓపెన్ చేయడం జరిగింది. అండ్ బెంగళూరులో ఆబ్వియస్లీ ఒక 3-4 షోరూమ్స్ అయితే ఉన్నాయి. బ్రిస్క్ ఇవి సర్వీస్ సెంటర్స్ విషయానికి వస్తే వీళ్ళు ఇంకా షోరూమ్స్ అనేది ఎక్కడైతే ఓపెన్ చేయలేదు. బండి రీసెంట్గా లాంచ్ అయింది కాబట్టి వీళ్ళు ఈ డీలర్ నెట్వర్క్ సంబంధించి కూడా వర్క్ చేస్తున్నారని చెప్తున్నారు. మోస్ట్లీ May, June కల్లా డెలివరీస్ ఇచ్చి మేబీ డీలర్స్ కూడా ఓపెన్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం, దానికి సంబంధించిన అప్డేట్ ఇస్తే నేను మళ్ళీ చెప్తాను. ఈ రెండిట్లో ఏది కొనాలి, సింపుల్ డాట్ 1 కొనాలా లేదా బ్రిస్క్ ఆరిజిన్ బుక్ చేసుకోవాలా వెయిట్ చేసి అనేసి విషయానికి వస్తే ఈ రెండింటికి ప్రైస్ సెగ్మెంట్లో కంపేర్ చేస్తే మోస్ట్లీ కామన్గా ఉండేది ఒక 4,000 to 5,000 rupees. దీనికి బ్రిస్క్ ఆరిజిన్కి అయితే ఎక్కువ పెట్టాల్సి వస్తుంది అనమాట. సో ఎందుకు అంటే ఎక్స్ట్రాగా ఛార్జర్ అనేది ఛార్జ్ చేస్తున్నా కూడా అది ఎక్స్ట్రా పోతుంది. ఇన్ కేస్ అది కూడా మేబీ ఫ్యూచర్లో అప్డేట్ చేసి 1,39,000 1,39,000 లోపల ఎక్స్ షోరూమ్ ప్రైస్కే వాళ్ళు ఇంక్లూడింగ్ ఛార్జర్ ఇస్తే సో కళ్ళు మూసుకొని మీరు బ్రిస్క్ ఆరిజిన్కి కొంచెం బుక్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఏమంటే వెహికల్ రోడ్ మీదకి వచ్చిన తర్వాత చెక్ చేద్దాం. మెయిన్ హైలైట్ పాయింట్ ఏంటి అంటే బ్రిస్క్ ఆరిజిన్కి 4.5 kWh బ్యాటరీ ఇస్తున్నారు. రేంజ్ కూడా వీళ్ళు క్లైమేట్ వచ్చేసి 200 kilometers అన్నారు కాబట్టి ట్రూ రేంజ్ మ్యాక్సిమం 140 to 150 kilometers వచ్చే ఛాన్స్ ఉందట మీరు జాగ్రత్తగా డ్రైవ్ చేస్తే. ఎవరైనా సరే కొంచెం ఎక్కువ తిరిగే వాళ్ళకి ఇది కొంచెం యాడ్ అండ్ అడ్వాంటేజ్ అవుతుంది.
బట్ ఏమంటే కొత్త కంపెనీ రీసెంట్గా వచ్చింది, ఇంకా దీనికి సంబంధించిన పెద్ద ఫీడ్బ్యాక్ అయితే లేదు కాబట్టి అది కూడా ఆలోచించాల్సిన విషయమే. సో మీ దగ్గరలో సింపుల్ అండ్ షోరూమ్ ఉంది, మాకు కంపల్సరీగా కావాలనుకుంటే అది కూడా ప్రిఫర్ చేయొచ్చు. పర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగుంటుంది అనమాట. 8.5 కిలోవాట్ పీక్ పవర్ వస్తుంది. సో ఇది కూడా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. బట్ కంపేర్ టు బ్రిస్క్ ఆరిజిన్ ఇది కొంచెం పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అది కూడా చూసుకోండి. దానికి తగ్గట్టుగా మీరు వెయిట్ చేస్తా అంటే బండి వచ్చిన తర్వాత ఒకసారి టెస్ట్ రైడ్ చేసి మీకు సాటిస్ఫై అయితే అది బుక్ చేసుకోండి, లేదంటే సింపుల్ వన్కి వెళ్ళండి. ఇది ఫ్రెండ్స్ ఈ కంపారిజన్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి బ్రిస్క్ ఆరిజిన్కి అట్ ద సేమ్ టైం రివర్ ఇండియా ఉంది కదా, అది కంపారిజన్ చేయాలనుకుంటున్నా. కావాలనుకుంటే కింద కామెంట్లో రివర్ ఇండియన్ కామెంట్ చేయండి, నేను కంపల్సరీ వీడియో కూడా ప్రిపేర్ చేస్తాను.